హాయ్ అండి. కంఫర్ట్ బాటిల్ని రీయూజ్ చేసి ఇలా ఫ్లవర్ వాష్ చేశానండి. ఎలా చేశానో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖాళీ కంఫర్ట్ బాటిల్ని తీసుకుని పైన కవర్ తీసేసి నేను ఇక్కడ కట్ చేసినట్టుగా కట్ చేయాలి. తర్వాత ఏదైనా బాటిల్ క్యాప్ తీసుకుని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ సైడ్ ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా ఇలా హాఫ్ సర్కిల్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసిన లైన్స్ మీద నైఫ్తో కట్ చేసి ఇంకా హ్యాంగ్ చేయడానికి హోల్ పెట్టాలి. మీరు కావాలంటే డిజైన్ కట్ చేసిన తర్వాత కిచెన్లో హ్యాంగ్ చేసి స్పూన్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్లవర్ వాష్ చేద్దామని చెప్పి నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ ఫోమ్ షీట్ని తీసుకుని ఇలా బాటిల్ చుట్టూ అతికించాను. తర్వాత నా దగ్గర ఉన్న మిర్రర్స్ పైన గ్రీన్ కలర్ కుందన్స్ అతికించి అవి పూర్తిగా ఆరిన తర్వాత బాటిల్ పైన ఇలా అతికించాను. నా దగ్గర ఈ ప్లాస్టిక్ మిర్రర్స్ ఇంకా కుందమ్స్ కూడా ఉన్నాయండి. అందుకే ఇలా నాకు నచ్చినట్టుగా అతికించాను. మీ దగ్గర ఇవేమీ లేకపోయినా సింపుల్గా చేసుకోవాలంటే A4 కలర్ షీట్స్ ఉంటాయి కదండి, వాటిల్లో మీకు నచ్చిన కలర్ కూడా ఇలా అతికించుకోవచ్చు. ఫ్లవర్ వాష్ చేయడం అయిపోయిన తర్వాత ఫ్లవర్ వాజ్లో పెట్టడానికి ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ రియల్ ఫ్లవర్స్ కానీ కలర్ పేపర్స్తో చేస్తాం కదండి. ఫ్లవర్స్ అవి పెట్టినా చూడడానికి చాలా బాగుంటుంది. నేనైతే కలర్ పేపర్స్తో ఫ్లవర్స్ చేసి ఫ్లవర్ వాజ్ని వాల్కున్న హుక్కి హ్యాంగ్ చేసి అందులో ఈ ఫ్లవర్స్ పెట్టాను. కంఫర్ట్ బాటిల్తో నేను చేసిన ఈ ఫ్లవర్ వాజ్ మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.